అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరలో దారుణం చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్ రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి రూమ్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఎస్పీ ఆదేశాలతో ఫోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాది ఐపోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపురెడ్డి బాబీ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్పాట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకుని ఇలాగ చేసుకున్నానండి. జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని, ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయ వ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి.